Good morning, everyone. I hope you're all doing well. వెల్కమ్ టు T1 అకాడమీ. ఈరోజు వీడియోలో భాగంగా తెలంగాణలో రాబోయే విఆర్ఓ ఆర్ గ్రామ పాలనాధికారులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మరి అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మొన్నటి వరకు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, పాత వాళ్ళతోనే నింపేస్తారా అన్న డౌట్ చాలా మందికి ఉండేది. మరి ఈ రోజుతోని మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతోంది అని. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆర్థిక శాఖ 10,954 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. మరి అందులో పూర్వపు విఆర్ఓలు విఆర్వేలుగా చేసిన వాళ్ళని దగ్గర 6,000 మందిని పరీక్ష పెట్టి తీసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మరి ఇందులో వీళ్ళు పోను మిగిలిన 4,000 నుంచి 5,000 పోస్ట్ వరకు మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే మే ఆర్ జూన్ మంత్లో మీరు విఆర్ఓ నోటిఫికేషన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మీకు చెప్పినప్పుడు కూడా చెప్పాను, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీద సీరియస్గా ఉంది. నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి రాబోయే రోజుల్లో, ప్రిపరేషన్ ఆపకండి అని చెప్పి మళ్ళీ అదే చెప్తున్నాను, నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రిపరేషన్ని ఆపకండి. ఈ విఆర్ఓ నోటిఫికేషన్ 4,000 నుంచి 5,000 పోస్టులతో రాబోతుందండి, కొత్తగా అయిన 33 డిస్ట్రిక్ట్లకు. మరి ఎలిజిబిలిటీ ఏంటి? లాస్ట్ టైం విఆర్ఓ ఎగ్జామ్ 2018లో జరిగింది. 2018లో జరిగినప్పుడు దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మరి ఈసారి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తారా అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. బట్ ఈసారి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ తెలంగాణలో డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే జరుగుతున్నది. మరి సెక్రటరేట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే ఈ నోటిఫికేషన్ ఇస్తాము అనే ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వస్తుంది. కాబట్టి మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళే ఈ నోటిఫికేషన్ మీద హోప్స్ పెట్టుకోండి. ఓకే, రైట్. మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ నోటిఫికేషన్ మనం కంపేర్ చేస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి ఎగ్జామ్ డేట్కి మధ్యలో 3 months, మోర్ దాన్ 3 months, 98 days అట్లా టైం ఉండే. మరి ఈసారి అంత టైం ఇచ్చే అవకాశాలు లేవండి. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు కదా, ఫినిష్ చేస్తూనే వెళ్తున్నారు. పోస్ట్ పాండ్లు ఎక్కువ టైం ఇవ్వడం, మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా చూశారు కదా, ఎక్కువ టైం ఇవ్వలేదు. మరి దీనికి కూడా జనరల్ గా ఒక నోటిఫికేషన్ కి 45 days టైం ఇస్తే సరిపోతుందండి. ఒక నోటిఫికేషన్ కి మినిమం టైం లిమిట్, నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎగ్జామ్ కి పెట్టేదానికి 45 days అనే ఒక క్రైటీరియా పాటిస్తారు. మరి ఇక్కడ కూడా విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 to 50 days లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు, అంటే నేను ఒక ట్రెండ్ ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా అన్ని చేసేస్తుంది కాబట్టి మరి ఈ 50 days లోపట్నే ఎగ్జామ్ ఉండే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, మరి సిలబస్ ఏంటి? ఐ విల్ లెట్ యు నో. ఇందాక చెప్పాను, లాస్ట్ టైం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కి ఇంటర్మీడియట్ ఇచ్చారని చెప్పి, మరి ఈసారి మాత్రము ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. అలాగే లాస్ట్ టైం 700 పోస్ట్ తోని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు 10 జిల్లాలే ఉండే, మరి ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అయినా ఈసారి మాత్రం మనకు తెలిసిందే 4,000 నుంచి 5,000 పోస్ట్ తోని రాబోతుంది. ఇందులో కూడా హైదరాబాద్ జిల్లాలో తక్కువ పోస్టులు ఉంటాయండి. అంటే మీరు అనుకోవచ్చు, సార్ విలేజెస్ లేవు కదా హైదరాబాద్ లో అని. ఇక్కడ రెవెన్యూ విలేజెస్ గురించి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ లో రెవెన్యూ విలేజెస్ ఉన్నాయండి. యాజ్ పర్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ హైదరాబాద్ లో రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఒకవేళ దాన్ని తీసుకుంటే మనకు హైదరాబాద్ లో కూడా పోస్ట్ వస్తాయి. లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ లో కూడా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ చాలా చాలా తక్కువగా ఉండే. నేను అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి తీసిన పిక్చర్ ఇక్కడ చూసినట్టయితే మీకు హైదరాబాద్ లో 66 విలేజెస్, రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. మరి ఇందులో నుంచి ఇప్పుడు పాత వాళ్ళని తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారు, ఎన్ని మిగులుతాయి అది మనకు తెలియదు. కానీ హైదరాబాద్ లో కూడా కొన్ని పోస్టులు ఉండే అవకాశం ఉందండి. ఇక్కడ మీరు ఈ రెవెన్యూ విలేజెస్ లిస్ట్ చూసినట్టయితే
ఎవరికైతే ఎక్కువ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ లో పోస్టులు ఎక్కువగా ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. 100% అని చెప్పట్లేదు, ఎందుకంటే పాత రెవెన్యూ విఆర్ఓలు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు. కాకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చినాయి విఆర్ఓ నోటిఫికేషన్ లో. అలాగే సంగారెడ్డి జిల్లాలో 600 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. మరి నల్గొండ జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. ఇట్లా రెవెన్యూ విలేజెస్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి. సిలబస్ కి సంబంధించి లాస్ట్ టైం సిలబస్ కాపీ ఇదండి. మరి ఈ లాస్ట్ టైం ఉన్నట్టే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా ఉంటుందా అంటే చెప్పలేమండి. దీన్నే ఫాలో కావాలి అనే రూల్ ఏమీ లేదు. నోటిఫికేషన్ తోని కొత్త సిలబస్ కూడా ఇవ్వచ్చు, అంటే కొంచెం కొంచెం చేంజెస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ మన పంచాయత్ సెక్రటరీ జాబ్ కి పంచాయత్ రాజ్ యాక్ట్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా మన రీసెంట్ గా పెట్టిన తెలంగాణ భూభారతి ఉంది కదా, తెలంగాణ భూభారతి ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024, తెలంగాణ భూభారతి ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024. దీన్ని సపరేట్ గా ఒక టాపిక్ గా మెన్షన్ చేసి మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. పంచాయత్ రాజ్ యాక్ట్ అంత పెద్దగా, ఈ తెలంగాణ భూభారతి యాక్ట్ అంత పెద్దగా లేదు. అందువల్ల సపరేట్ పేపర్ చేయకపోవచ్చు. కానీ ఈ తెలంగాణ భూభారతి నుంచి మీరు క్వశ్చన్స్ అనేటివి సపరేట్ ఒక టాపిక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరి సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేది పేపర్ ఇంతే ఉంచుతాడా తగ్గిస్తాడా అనేది కూడా చూడాల్సిన విషయం. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా తెలంగాణ భూభారతిని ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ని సపరేట్ గా ఒక టాపిక్ మెన్షన్ చేస్తున్నాడని చెప్తున్నానంటే, మన జారీ చేసిన జీవోలో ఈ గ్రామ పాలనా అధికారులు వాళ్ళని దేనికి వాడుకుంటాము అనే విషయాల మీద కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేని మీద? భూ హక్కులకు సంబంధించిన విషయాల మీద. అట్లనే విద్యార్హతలు మరియు ధృవీకరణ పత్రాలు జారీ మరియు దానికి సంబంధించిన విచారణలు మరియు గవర్నమెంట్ పథకాలకు అర్హుల్ని ఎంపిక చేసే విషయంలో, అలాగే భూ సర్వే చేస్తామని చెప్పారు కదా, ఆ భూ సర్వేలో సహాయం చేయడానికి మరియు విపత్తుల సమాచారం అందజేయడానికి మరియు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను వీళ్ళకి అప్పగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఇవన్నీ చెప్పినప్పుడు మీకు ఇందులో ముఖ్యంగా ఏం కనిపిస్తున్నాయి? ల్యాండ్కి సంబంధించినవి కదా, భూ హక్కులన్నా, భూ సర్వే సహాయం అన్నా, ప్రభుత్వ శాఖలకు సమన్వయం చేసే బాధ్యత అన్నా, ఇక్కడ మనకు ల్యాండ్ రెవెన్యూకి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి అందుకోసమే మళ్ళీ పాత వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి? పాత వాళ్ళని తీసుకోవడానికి గవర్నమెంట్ తరపున వాళ్ళు ఆలోచిస్తున్న రీజన్ ఏంటి? ప్రస్తుతం జీపీఓలుగా మరి సేవలు అందించాలంటే రెవెన్యూ పాలన పైన పట్టున్న విఆర్ఓలు ఆల్రెడీ దాని మీద ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి వాళ్ళని మళ్ళా తీసుకొస్తారు రిటర్న్. సపరేట్ ఎగ్జామ్ పెట్టడానికి కోర్ట్ ఇష్యూస్ కాకుండా పెట్టైనా తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుందంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? రెవెన్యూ పాలన మీద ఆల్రెడీ ఎంతో కొంత పట్టున్న వాళ్ళకి అవసరం, రైట్? మరి రేపు ప్రొద్దున ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా చేయాల్సిన పనదే. సో దాని మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడంలో ఏమైనా తప్పు ఉందా? ఏమీ లేదు కదా. సో ఆల్రెడీ మనం పంచాయత్ సెక్రటరీకి పంచాయత్ రాజ్ యాక్ట్ మీద సపరేట్ పేపరే చూశారు మీరు. సో ఇక్కడ తెలంగాణ భూభారతికి సంబంధించి కూడా మీకు ఇచ్చే అవకాశాలు అనేది 100% ఉంటాయండి. ఓకే, రైట్. ఇంకా మిగిలిన సిలబస్ కొంచెం అటు ఇటుగా అలాగే ఉంటుంది. తెలంగాణ మీద క్వశ్చన్స్ రావడము ఇవన్నీ అలాగే ఉంటాయి. ఓకే, రైట్. సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ప్రీవియస్ పేపర్స్, నేను ఇది ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించింది లాస్ట్ టైం పేపర్ ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో మీకోసం పెట్టానండి, ఒకసారి చూడండి. అండ్ అలాగే కట్ ఆఫ్స్ 2018లో కట్ ఆఫ్స్ అనేటివి ఎలా ఉన్నాయో నేను ఇక్కడ ఒకసారి చెప్తాను. అందాక మీరు ఒక అంచనాకు రావడానికి మరియు ఆ పేపర్ చూసిన తర్వాత ఒక అంచనాకు రండి. పేపర్ కొంచెం 2018 టైంలో ఉన్న స్టాండర్డ్ కి టఫ్ గానే వచ్చింది. గట్టిగా చెప్పాలంటే 2016 గ్రూప్ 2 పేపర్ కన్నా
2018 ఈ విఆర్ఓ పేపర్ గ్రూప్ 4 పేపరే అప్పటి స్టాండర్డ్స్ ప్రకారం టఫ్ గానే వచ్చినాయి. మరి ఇందులో కట్ ఆఫ్స్ గురించి ఒక్కసారి చూసి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం నేను ఇందాక చెప్పినట్టుగా నంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోను మహబూబ్ నగర్ జిల్లాలోను ఉండేను. నేను ప్రీవియస్ పేపర్స్ అలాగే లాస్ట్ టైం నోటిఫికేషన్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాము, ఒకసారి చూడండి. ఆదిలాబాద్ జిల్లా లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఆదిలాబాద్ జిల్లా, నేను ఇక్కడ చెప్పేటివన్నీ ఓపెన్ కట్ ఆఫ్స్ అండి, కేటగిరీ వైజ్ కాదు. ఓపెన్ కట్ ఆఫ్ ఆదిలాబాద్ లో 102 మార్క్స్ ఉంది. ఓకే, మరి నిజామాబాద్ లో 102 మార్క్స్ ఉండింది, కరీంనగర్ లో 104 మార్క్స్ ఉండింది, వరంగల్లో 106 మార్క్స్ ఉండింది, అలాగే మెదక్ లో 103, మరి హైదరాబాద్ లో 108, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉండే, 10 పోస్టుల వరకు ఏమో ఉన్నట్టుండే అంతే. నెక్స్ట్ రంగారెడ్డిలో 101 పోస్టులు, మరియు మహబూబ్ నగర్ లో 101 కట్ ఆఫ్ అండి. నేను ఈ చెప్పేటి అన్ని కట్ ఆఫ్, ఇందాక పోస్టులు అన్నాను కదా, ఇవన్నీ కట్ ఆఫ్లు. మరి ఇక మిగిలింది ఫైనల్ గా మన ఖమ్మం జిల్లాలో 104 కట్ ఆఫ్ గా ఉండే. ఓకే, సో పోస్టులు ఉన్న దాని ప్రకారం కొన్ని జిల్లాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో కట్ ఆఫ్ కంపారిటివ్లీ తక్కువ ఉండింది, హైదరాబాద్ లో కొంచెం ఎక్కువ ఉండింది. ఓకే రైట్. నెక్స్ట్ పే స్కేల్ లాస్ట్ టైం ఆ టైంలో గ్రూప్ 4 విఆర్ఓ సేమ్ ఉండేనండి. సో పే స్కేల్ అనేది 16,400 నుంచి 49,870 వరకు పే స్కేల్ ఉండింది. మరి ఇప్పుడు గ్రూప్ 4 పే స్కేల్ ఎంత ఉంది, 24,980 కదా, అదే పే స్కేల్ ఇచ్చే అవకాశాలు 100% ఉంటాయండి. సిమిలర్ పే స్కేల్ ఇస్తారు. ఐ హోప్ మీకు ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము మా తరపున ఇచ్చామని అనుకుంటున్నాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మాకు కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.